ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఓటమి పాలు చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. ఇక రాజధాని విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తనను గెలిపించినంత వారందరికీ రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓట్ల మెజార్టీతో ఇంకా 3 బూతులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిపివేసినప్పటికీ అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పత్తిపాడు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల సరళి మరి తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేన కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవ్వడం మనం గమనించినట్లయితే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ప్రతినిధులు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు తప్ప ప్రజల్ని హింసించడం కానీ, ప్రజల ఆస్తులను దోసుకోవడం కానీ, ప్రజల మీద అప్పులు మోపడం కానీ, ప్రజలకు ఉన్నటువంటి స్కీములు రద్దు చేయడం కానీ, మరి భవిష్యత్తు ఏదైతే రాజధానికి సంబంధించిన విషయంలో కానీ ఆటలాడడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు సహించరని, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోవచ్చు, కానీ ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం ఓటు అనే ఆయుధంతో తమకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తాయని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. మరి అదేవిధంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజలు ఏదైతే అత్యంత విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో వారికి సేవ చేసేటటువంటి అవకాశం ఈ 5 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తామని మనం చేసుకుంటాం. అంటే 42,015 ఓట్ల మెజార్టీతో ఇంకా 3